అందరికీ నమస్కారం మాస్టర్స్. పితామహ పత్రిజి గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం కర్మ సన్యాస యోగంలో నిన్న 1 నుంచి 15 వరకు తెలుసుకున్నాము. దాంట్లో కొంచెం ఒక 2 మినిట్స్ తెలుసుకుందాం. కర్మ సన్యాస యోగం అంటే కర్మను చేయడం, సన్యాసం అంటే విడిచిపెట్టడం. అంటే దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఎలా అన్నది. అది ఎలా ఉండాలి అని చెప్పానంటే, మనం చేసే కర్మ తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అంటారు. కానీ అది కాదు. తామరాకు మీద నీటి బొట్టులా కాదు, తామరాకులా ఉండాలి. అంటే తామరాకు ఏం చేస్తుంది? నీటి బొట్టు ఉన్నా, లేదా ఒక చిన్న ఇసుక రేనంత దుమ్ము ఉన్నా కూడా తామరాకు మీద ఉంచుకోదు. అది నీరు పడ్డా, మలినం ఏది ఉన్నా సరే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా, క్లీన్‌గా ఉంచుకుంటుంది. అలా మనం ఉండాలి. అంటే తామరాకు ఇంటి మొట్టులా కాకుండా తామరాకులా జీవించాలి. అంటే అన్నీ వస్తూ ఉంటాయి. అన్నిటిని విడిచిపెడుతూ ఉండాలి. దేన్ని పట్టించకూడదు. ఏ మలినాన్ని కానీ, ఏది కానీ. అలాగే శ్రిత ప్రజ్ఞతతో ఉండాలి. శ్రిత ప్రజ్ఞతతో ఉండడం అంటే ఏంటిది? వాయు ప్రసారం లేని చోట దీపము వలె ఉండాలి. అంటే వాయు ప్రసారం లేని చోట దీపం వలె ఉండాలంటే ఇక్కడ ఏ గాలి లేదు. లేనప్పుడు ఎలా ఉంటాము? నిశ్చలంగా ఉంటాం. అలా మన జీవితంలో మనకున్న ఏ పని కానీ, ఏ సమస్య కానీ, ఏది ఉన్నా సరే నిశ్చలంగా ఉండాలి. అంటే ఎలా? ఎక్కడ నిశ్చలంగా ఉండాలంటే మన లోపల నిశ్చలంగా ఉండాలి. బయట పని చేయాలి. కానీ లోపల నిశ్చలంగా ఉండాలి. అంటే అంతఃకరణంలో శుద్ధి అన్నది ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటూ పని చేయాలి. శ్రిత ప్రజ్ఞతతో పని చేయాలి. శ్రిత ప్రజ్ఞతతో జీవిస్తూ పని చేయాలి. ఇది ఇంతవరకు. తర్వాత 16th శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశాయతి తత్పరం. 16వ శ్లోకంలో కానీ అంటే వారి అజ్ఞానము పరమాత్మ తత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె సూర్యప్రభల వలె దర్శింపచేయును. అంటే 15వ శ్లోకంలో 14వ శ్లోకంలో ఏముంది అని అంటే భగవంతుడు పుణ్యకర్మలు అంటే ఎవరైతే మనం పుణ్యం పాపం చేస్తాం కదా దానికి భాగస్వాముడు కాదు. ఎందుకంటే మనం భగవంతుడికి ఎప్పుడన్నా ఏమైనా చేస్తే నేను ఏ పాపం చేశానని నాకు ఈ బాధనిచ్చావు, లేదా వేరే వాళ్ళకి వాళ్ళు ఏం పుణ్యం చేశారని వాళ్ళకి ఇది ఇచ్చారు, నేనేం చేశాను అంటుంటాం కదా. అవన్నీ కాదు. అదంతా కూడా మన అజ్ఞానంతో. అంటే భగవంతుడు ఏమి ఇవ్వడు. మనము చేసిన పాప పుణ్య కర్మల ఫలితంగానే మనం అనుభవిస్తాము. భగవంతుడు సాక్షిగా ఉంటూ మనకు కావలసినది మన ప్రణాళికను మనకు అన్ని పంపిస్తూ ఉంటారు. మీ మైక్ ఆఫ్ లో ఉంది. ఇంతవరకు తెలుసుకున్నాం కదా. 15th దాంట్లో 16th తో అంటే ఎప్పుడైతే ఇదంతా కూడా సత్యము, ఇది నా వాస్తవానికి నేనే కారణము. ఇప్పుడు నేను పుణ్యం అనుభవిస్తున్నాను, భోగం అనుభవిస్తున్నానంటే నేను చేసిన పుణ్యం వల్లనే. పాపం చేస్తున్నాను అంటే నేను చేసిన పాపకర్మల వల్లనే అన్నది ఎప్పుడైతే తెలుసుకుంటాం. అంటే ఫస్ట్ ఏంటిది? మనం దీంట్లోకి వచ్చిన తర్వాత అంటే
వంశసారతో వచ్చిన తర్వాత, ధ్యానంలోకి వచ్చిన తర్వాత, కర్మ సిద్ధాంతం అర్థమైన తర్వాత ఏంటిది? నా వాస్తవానికి నేనే కారణం, ఇంకెవరు కాదు. ఇది తెలుసుకున్నాం కదా. ఇది జస్ట్ మనకు స్టార్టింగ్ స్టెప్ మాత్రమే. అంటే ఏమైంది? ఇంతవరకు అజ్ఞానంలో ఉన్నాం. నాకు ఎందుకు ఏమీ లేదు, నేనెప్పుడు బావుంటాను, నేనెప్పుడు మారుతాను, నేనెప్పుడు ప్రయాణం చేస్తాను అన్న వేలో ఉన్న తర్వాత దీంట్లో ఒక స్టెప్ ఎదిగాం. ఈ స్టెప్‌తోనే ఇంకా అంతా అయిపోయిందంటే ఇంకా అయిపోలేదు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? శుద్ధి చేసుకుంటున్నాం. అంటే అజ్ఞానాన్ని తీసేసి ఏది మంచి, ఏది చెడు, ఎవరితో మనం ఎలా జీవించాలి, మనతో మనం ఎలా జీవించాలి, అసలు ఇంతకు మనం ఎవరం? అంటే ఒక్క కారణంతో వచ్చి ఎంత జ్ఞానం పొందుతున్నాము? వచ్చిన తర్వాత అంతవరకు మన జర్నీ ఆగిపోతుందంటే ఆగిపోవట్లేదు. ఇంకా ముందుకు ముందుకు వెళ్తున్నాం. తర్వాత ఏంది? ఆత్మ అని తెలుసుకున్నాం. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చాం. ఈ పరమాత్మ ఎవరిలో ఉన్నాడు అంటే అందరిలోనూ ఉన్నారు. అంటే సర్వం వ్యాపించింది. సకల జీవ చరాచర సృష్టిలో, సృష్టి మొత్తం కూడా. అంటే ఇప్పుడు ఈ శరీరం ఇచ్చింది భగవంతుడే, ఈ శరీరమే భగవంతుడు. ఈ శరీరంలో ఉన్నది కూడా పరమాత్మ, ఆయన కూడా పరమాత్ముడే. అంటే సకల మొత్తము ఉంది అని అర్థమవుతుంది. మళ్ళా అందరిలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క రకంగా ఎందుకు ఇలా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను, ఎదుటివాడు ఇలా ఉన్నాడని నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ మాయలో నుంచి తొలగిపోతాము. అందుకని ఏమంటున్నాడు? అజ్ఞానము. అజ్ఞానం నుంచి ఎప్పుడు తెలిసిపోతుందంటే పరమాత్మ తత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోతుంది. అంటే ఏంటిది? మనం బేసిక్ స్టెప్ లో అంటే ఫస్ట్ బేసిక్ తెలుసుకున్నాం. ధ్యానం ఏంటిది? అనారోగ్యాల, సమస్యల, బాధల. తర్వాత ధ్యానం చేశాం. నీ లోపల నువ్వు ప్రయాణం చెయ్యన్నాం. ధ్యానం వచ్చింది. తర్వాత జ్ఞానం, శక్తి వచ్చిన తర్వాత, సమస్యలు పోయిన తర్వాత, మనసు నెమ్మదిచ్చిన తర్వాత ఒకటి ఒకటి అర్థమవుంది. మనసు నెమ్మదిస్తేనే కదా బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి చెప్పింది వినాలన్నా, మనసు చెప్పింది వినాలన్నా అంటే బుద్ధే. మళ్ళీ బుద్ధి కూడా ఒక్కొక్కసారి మనసును భ్రమలో పెట్టేసి మనసు చెయ్యనివ్వదు. ఎందుకంటే బుద్ధి. ఆ బుద్ధి కారణం ఏంటిదంటే గత జన్మ వాసనలు. అంటే ఇవన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి మనం చెక్ చేసుకుంటూ, క్లియర్ చేసుకుంటూ ఉన్నామో అసలైనది తెలుస్తుంది. ఏంటిదంటే ఆత్మ, పరమాత్మ. దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా తేడా వచ్చేసేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మను నేను అంటాం, కానీ పరమాత్మను అనం. ఇక్కడ తేడా చూసుకోండి. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. అంటే పరమాత్మ నుంచే వచ్చిన వాళ్ళం. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చింది. అంటే ఎంత లేదు. అంటే ఇంకా ఏంటిది? స్టార్టింగ్ పీరియడ్ లోనే ఉన్నాం. ఇంకా తెలుస్తుంది. ఇంకా 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 తెలిసిన తర్వాత ఏంటిది? ఆత్మ అంటే నాలోనూ పరమాత్ముడు ఉన్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడు? పరమాత్మలోనూ నేను ఉన్నానని. అంటే ఇది కేవలం మనకి ఏం తెలుస్తుందంటే నోటితో ఉచ్చారణ వరకు మాత్రమే. అంటే ఇంకా పూర్తి సంపూర్ణ జ్ఞానం ఉందిందా? అందుతే దుఃఖం రాదు. బాహ్య వస్తువుల మీద చింతన ఉండదు. నీది నాది అన్నది ఉండదు. శరీరం మీద ఏది ఉండదు. ఎలా మనకి ఈ ఈ శ్లోకం అర్థం కావాలి అని అంటే, ఇప్పుడు టోపీ అమ్మ అని తెలుసు మనకందరికి. అవధూతగా చెప్పుకుంటారు. ఎక్కడ? అరుణాచలంలో. ఆమె ఎలా ఉంటుంది? ఎవరికి ఏ రకంగా చూస్తే అలా కనిపిస్తుంది. మామూలు మనుషులకు ఏమీ లేదబ్బా, భక్తి లేదు, ఏమి లేదు. ఒక టూరిజంలోకి వచ్చారు, చూసిండ్రు. ఆమె వేషధారణ, ఆమె ఆమె డ్రెస్సు, ఈ షర్టు మీదనే ఉమ్మిచ్చేసుకుంటుంది. ఫుడ్ అంతా గారిపోతుంది. జుట్టు, పూలు, బట్టలు ఎట్లుంటదంటే ఆమె ఒక అవధూతనా అన్న విధంగా మానవులకు కనిపిస్తుంది. అంటే మామూలు మనుషులకు. భక్తులకు ఎలా కనిపిస్తది? అమ్మో, ఈమె స్పర్శిస్తే చాలు, ఈమె మా షాప్ దగ్గరికి వస్తే చాలు, ఈమె మా చేతుల్లోకి ఇస్తే మా కర్మలన్నీ పోతాయి, మా సమస్యలన్నీ పోతాయని. మన ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఏ స్థితిలో అర్థమవుతుంది? ఈమె శరీర స్థితిలో ఉన్న ఆత్మస్థితిలో ఉంటుంది. నేను శరీరాన్ని కాదు. ఇప్పుడు మనకి ఏదైనా బాధ వస్తే వంశసార్ మనకి ఏం చెప్పాడు? నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, నేనెవరిని? చైతన్యాన్ని అని అనుకోమన్నాడు. ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటూ అనుకుంటూ ఉన్నప్పుడు ఈ బాహ్యానికి సంబంధించినవి, లోపల ఉన్న బాధలు, కర్మలన్నీ పోయి చైతన్యమే కదా అని అనుకుంటాం. అంటే మన జర్నీ ముందుకు పోతూ ఉంటుంది. మళ్ళీ ఈ టోపీ అమ్మ గురించి మనం ఏమనుకుంటున్నామంటే ఇలా ఆలోచిస్తున్నాం. అంటే ఇక్కడనే ఆమె ఉంది, శరీరంలోనే ఉంది, జీవిస్తుంది.
మన శరీరాన్ని పట్టించుకోవట్లేదంటే దీని మీద వ్యామోహం లేదు, అనాసక్తితో ఉంది. అలాగని చెప్పి ఫుడ్ తింటుందంటే ఆమె ఏం తినదు. అంటే ఆలోచించే విధానంలోనే 3 వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. అలా ఎప్పుడైతే ఆ పరమాత్మ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును అంటే మాయలో నుంచి బయటకొచ్చేస్తాము. అలాగని చెప్పని మనం వేరుగా జీవిస్తామా అంటే వేరుగా ఏమీ జీవించము. ఇక్కడనే ఉంటాము, అన్నీ ఉంటాము, ఏటిని అంటించుకోకుండా ఉంటాము. ఎలా? తామరాకు మీద నోటి బొట్టులా కాకుండా తామరాకులా ఉండడం నేర్చుకుంటాం. ఇక్కడ అప్పుడు ఆ జ్ఞానం వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపచేయును. అంటే నిత్యం సూర్యుడు ఎలా వెలిగిస్తూ ఉంటాడు? సూర్యప్రభ ఎప్పుడు ప్రకాశవంతంగా అవుతుంది. మొదట ఎలా ఉంటుంది సూర్యుడు? ఒక మంచి బంగారు కలర్ లో కనిపిస్తుంటాడు. తర్వాత కిరణాలు పెరుగుతూ పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ తేజస్సు పెరుగుతుందా లేదా? అలా అవుతాము. అంటే ఎప్పుడైతే మనలోనున్న అజ్ఞానాన్ని తొలగిస్తామో అలా అవుతాము అని చెప్తున్నారు. తర్వాత 17th శ్లోకం. తద్బుద్ధాయస్తదాత్మానా తన్నిష్టాస్తత్పరాయణః గచ్చంత్యా పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషః. తద్రూపమును పొందిన మనో బుద్ధులు గలవారే సచ్చిదానంద ఘన పరమాత్మ నిందే నిరంతరము ఏకీభావంతో స్థితులై తత్పరులై పురుషులు జ్ఞాన సాధనలో పాపరహితులై పునరావృత రహితమైన పరమగతిని పొందుదురు. అంటే ఇక్కడ మనం మెయిన్ గా ఈ శ్లోకంలో తెలుసుకోవాల్సింది ఏంటిదంటే జ్ఞాన సాధన. ఏ సాధన చెయ్యాలి? మనము జ్ఞానం కోసం వచ్చాం, జ్ఞానం కోసం పరితపిస్తున్నాం, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇంతకీ జ్ఞానం ఎక్కడుంది? ఎక్కడ వెతుక్కోవాలి అంటే మనలోనే ఉంది జ్ఞానం. ఎక్కడ లేదు, బయట ఏ దాంట్లోనూ లేదు. మన సొంత అనుభవానికి మించిన జ్ఞానం ఏమీ లేదు. జ్ఞాన సాధన అన్నది అంతా అర్థమవుతుంది కదా, ఏది తప్పు ఏది కరెక్ట్. అంటే పైనికి మాట్లాడకం ఒకలా ఉంటుంది, లోపల జీవించేది ఒకలా ఉంటుంది. లేదు, ఇది తెలుసుకున్న తర్వాత లోపల బయట ఒకేలా జీవించాలే. ఆ పరమాత్మ ఎలా జీవిస్తున్నాడు అంటే అర్థమవుతుంది. పరమాత్మ ఎలా ఉంటాడు, అందరి పట్ల ఎలా ఉంటాడు, అందరిని ఒకే భావంతో చూస్తున్నాడా, సమదృష్టితో చూస్తున్నాడా, వేరువేరుగా చూస్తున్నారా, ఉన్నవాడు లేనివాడిగా చూస్తున్నాడు అంటే అందరి పట్ల ఒకే రకంగా ఉన్నాడు. అలాంటిది మనము నిరంతరము ఏకీభావంతో స్థితులై తర్వాత తత్పరమైన పురుషుల జ్ఞాన సాధనతో అంటే ఇవన్నీ ఎప్పుడైతే మనం ఉంటామో ఈ జ్ఞాన సాధన చేస్తుంటామో పాపరహితులై అంటే పాపాలన్నీ పోతాయి. ఎన్ని పాపాలన్నీ ఉండకాక గత జన్మల్లో ఎన్నైనా ఉండగల కృష్ణ పరమాత్మలో జ్ఞాన కర్మ సన్యాస యోగంలో చెప్పాడు. మహాపాపి అయిన వానికి కూడా జ్ఞానాన్ని పొందే అర్హత ఉంటుంది. నీకు నాకు కాదు, మహాపాపి అయిన వానికి కూడా అని. అంటే ఎప్పుడైతే ఇది పోతారో పాపాలన్నీ పోతాయి, పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. అంటే పునర్జన్మ ఉండదు. అంటే ఆ తత్వం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ 16 నుంచి 29వ శ్లోకం వరకు పరమాత్మ ఎలా ఉంటాడు, పరమాత్మ ఏ రకంగా జీవిస్తున్నాడు, పరమాత్మ అందరి పట్ల ఎలా ఉంటున్నాడు అని ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మనం ఇంప్లిమెంట్ చేయడం. మళ్ళీ వస్తున్నాయా ఇంకా మనుషుల మీద అంటే ఇంకా పొందలేదు, కర్మయోగంలోనే ఉన్నాము. ఏది శ్రేష్టమైందంటే 2 శ్రేష్టమైందని చెప్పాడు కృష్ణ పరమాత్మ. కర్మయోగము మంచిదే, జ్ఞాన యోగం మంచిదే. అంటే అర్జునుడు ఇంకా రెట్టించి రెట్టించి అడగడం వల్ల జ్ఞానం ఎక్కువ అవుతుంది. అంటే క్లియర్ గా చెప్తున్నాడు. ఈ 2 శ్లోకాలు మీకు అర్థం కావాలంటే ఒకటి చెప్తా. కర్మ ధ్యానము జ్ఞాన సిద్ధి 2 ఉన్నాయి. అంటే మన దగ్గరికి కౌన్సిలింగ్ వస్తుంటారు కదా. అంటే నాకు కొంతమంది రీసెంట్ లో ఒక వారం కిందటనే ఒక ఫోన్ అంటే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేయమంటే నేను మర్చిపోయాను. నేను నెంబర్ తీసుకొని మళ్ళీ గుర్తుకొచ్చి ఫోన్ చేశాను. అయితే ఏంటిదంటే దాదాపు 14 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడు. అయితే ఏంటిది సార్ ప్రాబ్లం అని చెప్పని అడిగితే ఏం లేదు, నేను ధ్యానంలో ముందుకెళ్ళాలి, ఇంకా డీప్ లోకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలని. అప్పుడు నేనేం చెప్తాను? జ్ఞాన సిద్ధే చెప్తాను, ఇంకా ఏం లేవని. నేను మాట్లాడుతున్న తర్వాత ఒకటి ఒకటి చెప్పడం స్టార్ట్ చేశాడు. డబ్బు పరంగా కొంచెం ప్రాబ్లం ఉంది,
బిజినెస్ లోనూ ప్రాబ్లం ఉంది, నేను చెయ్యాలనుకున్నవి చెయ్యట్లేదు అంటే చూడండి ఎలా ఉంది. జ్ఞానము కావాలని ఉంటుంది, సమస్యలను పోగొట్టుకోవాలని అనుకుంటుంది. సరే ఇప్పుడు నేను జ్ఞానమే చెప్పాను అనుకోండి, అంటే జ్ఞాన సిద్ధి 72 శ్వాసలది జ్ఞాన సిద్ధి చెప్తే దాంట్లో ఏం ఏం జరుగుతాయి? టెస్టులు పెడుతుంటారు, కర్మలను చూపిస్తుంటారు, సర్వీస్ చేస్తుంటారు. అప్పుడు ఒకేసారి ఈ డ్రీమ్స్ కనెక్ట్ అయినప్పుడు మేమిచ్చే జ్ఞానం ఏమైనా వాళ్ళకి అర్థం అవుతుందా అంటే అర్థం అవ్వదు. అందుకనే ఫస్ట్ ఏం చెప్తాము? కర్మ ధ్యానం చెయ్యండి, కర్మలను చూసుకోండి అని. అంటే ఇక్కడ ఏంటిది? ఏ పనుల కోసం నువ్వు ఏ తప్పులు చేశావు, ఏ దాని కోసం ఏ ఆశతో ఏ కోపంతో అసూయతో ఏ తప్పులు చేశావని కర్మను చూసుకున్నప్పుడు, అరే నిజంగా నేను ఇన్ని తప్పులు చేశానా, రీజన్ దొరికింది అని ఏమవుతుంది? మనిషి లోపల అహంకారం పోతుంది, రియలైజేషన్కి వస్తారు, పక్షాతాపం వస్తుంది. తర్వాత అజ్ఞానంలో నుంచి బయటికి వచ్చి జ్ఞానం వస్తుంది. అరే నేనే కదా తప్పు చేసింది, ఎదుటివాడు కాదు కదా, నా వాస్తవానికి నేనే కారణం అని. అంటే ఇక్కడ ఏమైంది? కర్మ ధ్యానం చేయడం వల్ల అంటే కర్మయోగం ద్వారా ఏం తెలిసింది? నేను ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాను, ఎంతవరకు కరెక్ట్ గా లేనన్న తెలిసింది. అదే కదా తొలి మెట్టు. తర్వాత తర్వాత ఏమవుతుంది? ఇంక ఇవన్నీ పోతాయి, ఒకటి ఒకటి పోతాయి. అనారోగ్యం పోతుంది, డబ్బు పోతుంది, భర్త పోతాడు, పిల్లలు పోతారు, ఏది లేదు. ఉన్నంత వరకు ఇది నేనేగా తెచ్చుకుంది, బిందాస్ చాలు అని ఏం చేస్తాం? జ్ఞానం వైపు తీస్తాం. అంటే ఇవన్నీ నేనేగా తెచ్చుకుంది, ఇంకా నాకెందుకు, పర్వాలేదు, అస్సలైన దాన్ని నేను పట్టుకుంటాను బాబోయ్ అని పట్టుకుంటాం. అంటే ఏంటివి? రెండు ముఖ్యమే, కర్మ ధ్యానము ముఖ్యమే, జ్ఞాన సిద్ధి ముఖ్యమే. అంటే ఇక్కడ ఏంటిది మనకు? కర్మ కర్మయోగము ముఖ్యమే, జ్ఞాన యోగము ముఖ్యమే. రెండు పరమాత్మకి పొందుతాయి, పరమాత్మకు దగ్గర అవ్వడానికే చూపిస్తారు, పరమాత్మ గురించి తెలుసుకుంటారు. ఇది ముఖ్యమా, ఇది ముఖ్యం కాదంటే రెండు ముఖ్యమే. అదే సెకండ్ చేస్తే ఫస్ట్ అర్థమవుతుందా? అందుకే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? అర్జునుడికి యుద్ధం చేయి, కర్మయోగం కర్మం చెయ్యు అని చెప్పాడు. జ్ఞానం కావాలంటే అతడు చేస్తుంది తప్ప కరెక్టా ఎలా అన్నది ఎలా తెలుస్తుంది? కాబట్టి అన్ని ముఖ్యమే. ఎక్కడ దొరుకుతుందంటే జ్ఞాన సాధన. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మన జీవితంలో పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసే ప్రతి పనిలోను, చేసే ప్రతి పనిలోనూ లోపల నుంచి చేస్తున్నామా, బయట నుంచి చేస్తున్నాము, ఏ ఇంటెన్షన్ తో చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను, నా కోసం చేసుకుంటున్నానా, మెప్పు కోసం చేసుకుంటున్నానా, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. అంటే ఏంటిది? దీనికి కారణం మనోబుద్ధి గలవారై, అంటే తద్రూపంను పొందిన మనోబుద్ధి. అంటే ఇవన్నీ అర్థమైపోతాయి జ్ఞానం పొందిన వానికి. సాధన చేస్తూ ఉన్నప్పుడు పాపాలన్నీ, స్పెషల్ గా పాపాల కోసం ఏం చేయనవసరం లేదు, సేవ కూడా చేయనవసరం. సేవ ఒక భాగము, అంటే మన ముందుకు ఏదైతే వచ్చిందో అది చేసుకుంటూ పోతాం. అంటే ఇక్కడ మనం చేసుకుంటున్నదంతా ఏంటిది? ప్రాయశ్చిత్తం. ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పోతామో, రియలైజ్ అవుతూ పోతామో, జ్ఞానం అన్నది అందుతూ ఉంటుంది. ఇంకొకటి, అసలు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా మనం వచ్చింది ఓకే, భూమి పుట్టడం చేయడం అవంతా వచ్చింది. ఇదంతా ఈ నాలెడ్జ్ అంతా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది కూడా భగవంతుని నుంచే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదాల నుంచి వచ్చింది. ఆ వేదాలలో ఇవ్వబడ్డది. ఇదంతా ఎవరిచ్చారు? పరమాత్మ ఇచ్చాడు. ఇక్కడ నాది నీది ఇంకా ఏం మిగిలింది? ఏమీ మిగిలలేదు, ఏమీ లేదు. అంటే కేవలం భూమి మీద అనుభవం పొందడానికి వచ్చాం, జస్ట్ నాటకం ఆడి వెళ్ళిపోవడానికి వచ్చాం అంతే. అది అర్థమైంది అనుకో ఇంకేముండదు, అది కాసేపటి వరకు అర్థమవుతుంది, మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా దీంట్లోనే ఉంటాం. అందుకని ఎలా జీవించాలంటే తామరాకులా జీవించడం. అంటే తామరాకు ఎప్పటిదప్పుడు ఫ్రెష్ గా గడిగేసుకుంటుంది, ఒక్క మలినం చూద్దామన్నా కూడా ఒక రేణువు కూడా అంత దుమ్ము కూడా పట్టించుకోకుండా నీట్ గా ఉంటుంది. అంటే కిందంతా బురదనే, కానీ పైనకి ఎంత సుగంధం ఉంటుంది, ఎలా ఉంటుంది? అంటించుకోకుండా మళ్ళీ కింద బురదలో ఉన్నప్పుడు పైన అంటించుకోవాలి కదా కొద్దిగానన్నా, కొద్దిగా కూడా అంటించకూడదు. అలా జీవించాలి. అలా జీవించాలంటే సమభావంతో ఉంటూ, శ్రిత ప్రజ్ఞతతో ఉంటూ జీవించాలి. అప్పుడు అంతఃకరణం అన్నది శుద్ధి అవుతుంది. ఇంకా అంతఃకరణం శుద్ధి అయితే కర్మలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? తర్వాత పునర్జన్మ ఏడుంటుంది? మోక్షం కోసం పాకులాడతామా? దేని కోసం ఉండవు, ఇంకా ఏ ఆరాటాలు ఉండవు. ఇప్పుడు 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందు, చండాలునందును శ్రమదృష్టినే కలిగి ఉంటారు. అంటే ఏంటిది? జ్ఞానులు. ఎవరైతే జ్ఞానులయ్యారో, అందుకే ఫస్ట్ ఏంటిది? జ్ఞాన సాధన ముఖ్యం. జ్ఞాన సాధన తెలుసుకుంటుంటున్నామో మన లోపల ఎప్పుడు సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ, నేను మాట్లాడుతున్నా, పని చేస్తున్నా, చూస్తూ ఉన్నా ఎదుటి వాడి పట్ల. బ్రాహ్మణుడు అంటే ఎలా ఉంటాడు? బ్రాహ్మణుడు అంటే మన మైండ్ నిజంగా చెప్పాలంటే ఒక రాక ఉంటుంది. అమ్మో, భగవంతుని ఆరాధించేవాడు, అతడు మడి ఆచారాలు భగవంతుని బ్రాహ్మణునికి ఇస్తే భగవంతునికి ఇచ్చినట్టే పుణ్యం వస్తుంది అని. అంటే ఆకలితో ఉన్నవానికన్నా పోయి పెట్టాడు ఫుడ్, కానీ బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్ళి దానం ఇస్తే పుణ్యం వస్తుంది అని అంటారు. అదే బియ్యాన్ని దానం బ్రాహ్మణునికి ఇవ్వకుండా బీదవానికి ఇవ్వండి, ఏమవుతుంది? ఒక 10 మంది బ్రాహ్మణులో 9 మంది బ్రాహ్మణునికి ఇచ్చిన మనం ఒక ఆలోచన వేరే వానికి ఇచ్చామనుకోండి, అది కూడా బ్రాహ్మణునికి పొందినట్టే కదా. అంటే వేరుగా చూస్తున్నాం ఇక్కడ. తర్వాత గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందు చండాలుడు అంటే తక్కువ జాతి వాడు, వాడి యందు సమదృష్టినే కలిగి ఉందురు. జ్ఞానులు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. అంటే అందరినీ ఏకత్వంతో చూస్తుంటాడు. ఎందుకంటే అతడు తెలుసుకున్నాడు, నాయందు ఆత్మే, అతని యందు ఆత్మే, రూపాలు వేరు, జాతి వేరు, కులం వేరు, మతం వేరు, కానీ అంతా ఉన్నది ఒక్కటే అన్న జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో చూసే దృష్టి మారిపోతుంది. చూసే దృష్టి మారిపోయిందో అందరినీ సమానంగా చూస్తాడు, ఎక్కువ తక్కువ అని. ఇంకా లోపల ఎప్పుడైనా వస్తూ ఉన్నాయా అంటే ఏమనుకోవాలి? నాలో ఇంకా ఈ విషయం పట్ల జ్ఞానం రాలేదు. అన్ని విషయాల పట్ల కాదు, ఏదైతే మన లోపల మైనస్ కనిపించింది అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి? ఇంకా దీని పట్ల పూర్తి అవగాహన, నాకు జ్ఞానం రాలేదు అనుకోవాలి. ఇంకొకటి ఏమేజీ, నాకు మొన్న 4-5 రోజుల కిందట ఇలా నేను పని చేసుకుంటున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటిదంటే, మనము ప్రాక్టికల్ గా టెస్టులు పాస్ అవుతుంటాం. ఒక ఫంక్షన్ లోకి వెళ్ళినా, కుటుంబ సభ్యులతో వెళ్ళినా, అలాగే డ్రీమ్స్ లో కూడా టెస్టులు పెట్టినప్పుడు పాస్ అవుతుంటా. అయితే ఎప్పుడైతే నేను పాస్ అయ్యాను, నేను కరెక్ట్ గా ఉన్నాను, బయటికి వెళ్ళినప్పుడు నేను మంచి శ్రితప్రజ్ఞతతో ఉన్నాను, అందరినీ అంగీకరించాను, నాకు వచ్చేసింది అని అనుకోండి, మన లెసన్ ఆడికే ఆగిపోతుంది. ఏమనుకోవాలంటే, ఈ రోజు నేను అందరినీ అంగీకరించి యాక్సెప్ట్ చేసి పాస్ అయ్యాను అంటే ఈ రోజటి వరకే, అంటే ఆ సిచ్యువేషన్ వరకే. డ్రీమ్ లో కూడా అంతే. ఏదన్నా ఒకటి చూపించినప్పుడు మనం పాస్ అయ్యామనుకో, ఓకే, ఈ రోజు నేను ఈ సందర్భంలో పెట్టిన డ్రీమ్ లో టెస్ట్ లో పాస్ అయ్యాను. మొత్తం పాస్ అయ్యాం కాదు, మొత్తం పాస్ అయిపోయానంటే అజ్ఞానమే, చూపించరు. ఇక్కడ కూడా నాకు అన్ని వచ్చేసాయి, నేను అందరిని అంగీకరించాను, అన్నిట్లోనూ క్లియర్ అయిపోయాను అనంటే పూర్తిగా రానట్టే. ఈ రోజటి వరకే ఏమవుతుంది? ఈ రోజటి వరకే, ఈ సందర్భంలోనే నేను పాస్ అయ్యానని మనం అనుకున్నాం అనుకో, నెక్స్ట్ దాని టాస్క్ కు రెడీగా ఉంటాం. ఓయ్, నేను పాస్ అయిపోయాను, నేను చక్కగా ఉన్నాము అంటే లోపల అహంకారం లేస్తుంది. అంటే మనకు తెలియని అహం ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ రోజుకి నా టాస్క్ కంప్లీట్ చేశా, రేపటి టాస్క్ కు రెడీ అని అనుకున్నాం అనుకో, ఇంకా చక్కగా నేర్చుకుంటూ ఫిల్టర్ అవుతూ ఉంటాం. ఇప్పుడు 19వ శ్లోకం. ఈహైవాతైర్జితः సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సర్వత్రా సమభావ స్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదును, అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు, సముడు, సమభావ స్థిత మనస్కులై జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. ఇక్కడ చూడండి, సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు ఈ జన్మయందే. అంటే సర్వదా సమభావ స్థితి మనస్కులు, అంటే సర్వదా అంటే ఎప్పుడు సమభావంతో,
స్థితి అంటే సమభావ స్థితిలో ఉంటూ, అంటే మనసులో లోపల బయట అంతఃకరణం మొత్తంగా ఉన్నప్పుడు ఈ జన్మ ఎంతే సంపూర్ణ జగత్తును, అంతే కదా. ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటుంటాం, ఎప్పుడు ఎల్లప్పుడు, ఇందాక నేను పాయింట్ చెప్పాను కదా, ఈ రోజుటికి నాకంతా వచ్చేసింది నేను మారానో అని అనుకుంటే మాత్రం లేదు. ఈ రోజుటికి నేను పాస్ అయ్యా. ఎందుకంటే నాకు మొన్న జరిగిన నా ఇన్సిడెంట్ నాకు అర్థమైంది. ఓకే, ఇక్కడ నేను ఎలా ఉండగలిగాను. ఫంక్షన్కి వెళ్ళాను, పెళ్లికి వెళ్ళాను, వెళ్ళినప్పుడు లోపల క్లీన్ గా ఉంది, ఏది లేదు ప్రాబ్లం, బయట ఏ ప్రాబ్లం లేదు. ఓకే బెటర్ నేనని అనుకున్నాను. అనిందాడే ఆ నిమిషంలోనే వచ్చింది. అది ఈ రోజుటికే. ఎందుకంటే రేపటి బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు, రేపటి మనసు ఎలా ఉంటుందో తెలియదు, ఇంకొక సిచ్యువేషన్ లో ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు నాకు అనిపించింది, అవును నిజమే. ఇది ఈ రోజటి వరకే. సరే మళ్ళీ ఒక వారం రోజులైనాకనో నెలైనాకనో వాళ్ళని కలిసినప్పుడు, లేదా నేను బయటికి వెళ్ళినప్పుడు, ఆ సమయంలో నా బుద్ధి ఎలా ఉంటుందో, నా ఆలోచన ఎలా ఉంటుందో, నా సరౌండింగ్ ఎలా ఉంటుందో, ఆ సమయంలో నా కర్మ ఏం ఎంటర్ అయిందో నాకు కూడా తెలియదు. అప్పుడు నేను ఎలా ఉంటాను, అవేర్నెస్ తోనే ఉంటానా, ఉండనా అన్నది. అంటే ఈ రోజే నేను పాస్ అయ్యాను అని అనుకొని ఉంటే లాభం లేదు. ఎప్పుడు అలా ఉండాలంటే ఈ రోజటి వరకే. అందుకని ఇక్కడ చెప్పింది ఇదే. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోతామో, సర్వ జగత్తును చేయించిన వారగుదురు. సంపూర్ణ జగత్తును అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. అంటే ఏమిటిది? ప్రాపంచికంగా ఎటువంటి దాని పట్ల వ్యామోహము ఉండదు. ఇక్కడనే మెయిన్గా ఎంత జ్ఞానం తెలుస్తూ ఉన్నా ఏమవుతుంది, ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా కొంచెం టెన్షన్ పడడం. ఓకే సమస్య వచ్చింది కదా, అంటే దాన్ని ఎంత తొందరగా దాటగలం అన్నది రావడం ఇవ్వాలి. నెలలు పట్టేది రోజులు అవుతున్నాయా, రోజులు గంటలు అవుతున్నాయా, గంటలు క్షణాలు అయిపోతున్నాయా అన్న స్థితికి రాగలగాలి. అందుకనే సర్వత్రా సమభావ స్థిత మనస్కులు అంటే ఇలా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంతో మంది వస్తారు. ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేవాడే వస్తాడు. మళ్ళీ పెట్టుకున్న థాట్ జ్ఞాన మార్గంలో ఉండాలి, జ్ఞాన యోగులుగా కావాలి, సాంఖ్యయోగులుగా కావాలనుకున్నప్పుడు మామూలు టాస్కులు వస్తాయా? టాస్కులు వచ్చిందాడు ఏం చేస్తాము, మళ్ళా కర్మయోగంలోకి వెళ్ళిపోతాం. ఏంటిరా బాబు అని అంటే పెట్టుకున్నది ఏంటిది. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, రెండు ఒకేసారి చేయలేరు, ఒక్కటే చెయ్యగలరు, అదే రూల్ అని చెప్పాడు. మళ్ళీ ఎలా చేస్తాం మనము, చేయలేం. కాబట్టి ఎప్పటిదప్పుడు ఎరుక అన్నది కావాలి. అందుకే సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు. అంటే ఎటువంటి దోషాలను పట్టుకోడు, అతనికి చూద్దామన్నా కూడా దోషాలు ఉండవు. అందుకే సమరుడు సమభావ స్థిత మనస్కులై జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు. అంటే ఏంటిది, జ్ఞానులు ఇలా ఉండాలి, సచ్చిదానంద ఘన పరమాత్మ. అయితే సచ్చిదానందం అంటే ఏంటిది, బ్రహ్మానందం అంటే ఏంటిది, విషయానందం అంటే ఏంటిది, బ్రహ్మానందం అంటే ఏంటో తెలుసుకుందాం. విషయానందం అంటే ఏంటిది, వస్తువుల పట్ల, అంటే టీవీ, కారు, ఇల్లు, బెడ్, ఇట్లాంటివన్నీ ఉంటే విషయానందం. ఇది కూడా ఉండాలి కదా, మనం ఎంత తెచ్చుకున్నామో అంత తెచ్చుకున్న దాని పట్ల తృప్తిగా ఉంటే మనకు చాలు. తర్వాత భజనానందం. భజనానందం అంటే ఏంటిది, సంగీతం ద్వారా కూడా మనకు ఆనందం వస్తుంది, పాటలు పాడడం ద్వారా వస్తుంది, అదొకటి. తర్వాత బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే ఏంటిది, నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు వచ్చే ఆనందము. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తున్నావు, అంతే కదా. ఇంతవరకు ధ్యానంలోకి రాకముందు ఉన్నది వేరుగా ఉంది, ఈ రెండిటి మీద ఉంది, విషయానందం, భజనానందం. బ్రహ్మానందం ఎప్పుడు వచ్చింది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. పరమాత్మను చూస్తాం, ఎన్నో లోకాలను దర్శిస్తాం, ఇంత శక్తి ఉందా, ఇవన్నీ ఉన్నాయా, మనలో మనకు తెలియని శక్తి ఉంది, మనలో మనకు తెలియని జ్ఞానం ఉంది. అప్పుడు బ్రహ్మానందం కాకపోతే ఏముంది, ఈ రెండిటిని మించింది ఉంటది. అంటే ఏంటిది, విషయానందం భజనానందాన్ని మించి తర్వాత బ్రహ్మానందం వస్తుంది. సచ్చిదానందం. సచ్చిదానందం అంటే ఏంటిది, ఘన పరమాత్మ సచ్చిదానందం అంటారు కదా, అది ఏంటిది అంటే సత్యం వల్ల ఆ ఆత్మారాముల్లో చిత్తంలో కలిగే ఆనందమే సచ్చిదానందం.
అంటే సత్యం వల్ల. అంటే ఇదంతా నువ్వు తెలుసుకున్నావు. ఆ సత్యంలో నీ ఆత్మారామునికి చిత్తంలో కలిగే ఆనందమే అసలైన సచ్చిదానందము. ఇది అర్థమవుతుంది. పరమాత్మ ఎవరు, ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తున్నాడు, అసలు ఆయన రూపమా, నామమా, లేకపోతే చైతన్యమా, అది ఎక్కడ ఉంది, ఇవన్నీ అర్థమైనప్పుడు దాంట్లో మనం ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఆ గుణాలను, ఆ చైతన్యాన్ని, ఇప్పుడు మనం అంతే కదా, శరీరంతో చేస్తూ ఉన్నా శరీరంతో చేస్తున్నామంట. అదే చైతన్యంతో అంటే ఆత్మగా ఉంటూ జీవించడం అంటే నేను చేస్తున్నాను కాదు, నా ద్వారా చేయించబడుతుంది, నాచే చేయించబడుతున్నది వేరుగా ఉంటుంది. అలా ఉంటాం. అదే సచ్చిదానంద ఘన పరమాత్మ. అంటే భగవంతునికి ఏ రకంగా దోషాలు దోషరహితుడుగా ఉంటాడు కదా, ఎటువంటి ఉండవు కదా, అలాంటివి మనం తయారవ్వాలి. మనం తయారవ్వాలంటే మిగతా వాడు మనని ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి. అప్పుడు ఎంతవరకు ఉన్నాము అన్నది తెలుస్తుంది. దాన్ని అలా 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 నెమ్మదిగా చేసుకుంటూ పోతారు. అప్పుడు వాళ్ళు ఎవరవుతారంటే త్రిగుణాతీతులు అవుతారు, జీవన్ముక్తులు అవుతారు. అంటే త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు. ఈ మూడే కదా, మళ్ళీ ఇబ్బంది పెట్టేవాడు ఉంటేనే కదా తెలిసేది. ఇబ్బంది పెట్టిన వాడు ఉంటే ఈ మూడు గుణాలలో ఏమనుకుంటావు, ఎవ్వడు ఇబ్బంది పెట్టలే, ఏ ప్రాబ్లం లేదు. అయ్య బాబోయ్, నాకు ఎంత జ్ఞానం వచ్చింది, నేను ఎంత సెట్ అవుతున్నాను, అబ్బా చూడు నేను నా లోపల అన్ని పోయాయి, ఏమీ లేవని. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందో ఈ మూడు గుణాలలో యాక్టివ్ అవుతారా లేదా? మళ్ళీ ఈ ఈ అతీతంగా ఉండాలి. అతీతంగా ఉన్నప్పుడే జీవన్ముక్తులు అవుతారు. ఇది 20 శ్లోకం తెలుసుకుందాం. न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियम् स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्राह्मणि స్థితః. ప్రియ లాభాలకు పొంగిపోని వాడను, అప్రియాలను ఎదురైనప్పుడు కృంగిపోని వాడను, స్థిరమైన బుద్ధి గలవాడను, మోహ విషుడను కానివాడను అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు సదా ఏకీభావస్థితి యుందుడును. అంటే ఏంటిది? ఆయన గురించి చెప్తున్నాడు. ప్రియ లాభాలకు పొంగిపోని వాడను అంటే జ్ఞానయోగి ఎలా ఉంటాడు, సచ్చిదానంద ఘన పరమాత్మ తెలుసుకునే క్రమంలో అంతఃకరణం శుద్ధి చేసుకుంటూ ఆ క్వాలిటీస్ పెంచుకునేటప్పుడు ప్రియ లాభాలు అంటే ఏమవుతాయి, లాభాలు వస్తూ ఉంటాయి కంప్లీట్ గా. అంటే అక్కడ కూడా మళ్ళీ వస్తుంది అహం. అందుకే మనకు వంశీ సార్ చెప్తారు చూడండి, అహం ఎక్కడ పోయినా మన వెంబడే వస్తూ ఉంటుందని. మళ్ళీ ఇప్పుడు ఇన్ని చేస్తున్నప్పుడు లాభం కనిపిస్తుంది, మన ముందు కనిపిస్తుంది, అద్దంలో మన ప్రతిబింబం కనిపించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దానికి పొంగివాడును. అప్రియులు ఎదురైనప్పుడు కృంగిపోని వాడును. అంటే ఎవరు? ఇష్టం లేనివాడు ఎవరైనా ఉన్నారు అంటే మనకు అగెనెస్ట్ గా ఇప్పుడు వస్తుంటారు కదా ఇబ్బంది పెట్టేవాడు, వాడు ఎదురైనప్పుడు కృంగిపోని వాడను. అలాగే స్థిరమైన బుద్ధి గలవాడను, తర్వాత మోహవీరుడను కాడివాడనైనా బ్రహ్మవేత్త సచ్చిదానంద గరబ్రహ్మ పరమాత్మ ఎందు సదా ఏకీభావ స్థితిలో ఉందుదురు. అంటే ఇవన్నీ ఏది ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, ఏ లాభాలు ఉన్నా, ఏ కీర్తి ప్రతిష్టలు వస్తున్నా, శత్రువైనా అంత శత్రువు అన్నదే ఉండదు. కానీ మనకు అలా కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా సదా అంటే ఎల్లప్పుడూ ఏకీభావ స్థితిలో యుందుడును. ఎవరు ఎలా ఉంటాడంటే ఈ స్థితి పొందినవాడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్థితి పొందినవాడు ఎప్పుడు కూడా ఏకీభావ స్థితిలో ఉంటాడు. అంటే ఆత్మ పరమాత్మ వేరువేరుగా చూసిన వాడు కూడా కాదు. ఆత్మే నీ ఆత్మనే పరమాత్మ, పరమాత్మలో ఉన్నది కూడా ఆత్మ. అంటే నేనే పరమాత్మను, పరమాత్మ నాలోనే ఉన్నాడు, పరమాత్మలోనూ నేను ఉన్నాను అన్న స్థితికి వచ్చినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఆటోమేటిక్ ఇంకా ఏమంటారు, ఆ పరమాత్మ నుంచి జ్ఞానం అన్నది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అందుకే జీవాత్మ ఆత్మ ఒకటవ్వాలి. అంటే మనం చేసే పనుల్లోనూ ఆలోచనలోనూ రెండిటిలోనూ సేమ్ ఉండాలి. ఆత్మగా ఇక్కడ జీవిస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా పరమాత్మ నుంచి రావాల్సినవన్నీ వస్తూ ఉంటాం. అక్కడ మనకి ఇక వేరుగా కనిపించదు. ఇది ఎలా చెప్పాలంటే, ఎవరికైతే ఏదైతే స్వీట్ ఇష్టమో ఆ స్వీటును వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ఆ రుచి ఎవరికి తెలుస్తుంది? తిన్నవానికే తెలుస్తుంది.
నాకు తెలుస్తుందా? తెలియదు. అంటే అది మాటకు చెప్పలేని స్థితి, అది పొందాలి. అదే లాస్ట్ టార్గెట్ మనది ఇప్పుడు 21 శ్లోకం. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందాత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షాయమశ్నుతే. ప్రాపంచిక విషయముల యందు అనాసక్తికమై అంతఃకరణం గల సాధకుడు ఆత్మ స్థితి ధ్యాన జనితమైన ఆనందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యాన యోగం నందు అభిన్న భావాస్థితుడై అక్షయ ఆనందమును అనుభవించును. అంటే ఎప్పుడైతే సింపుల్ గా ఇది ఏంటిదంటే ప్రాపంచిక విషయంలందు అనాసక్తితో, అంటే ఇప్పుడు ఇక దీని మీద ఏమి ఉండవు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, టోపీ అమ్మది చెప్పుకుందాం. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ లో ఇవన్నిటి మీద ఆమెకు ఉంటుందా? ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచో పోతుందో తెలియదు. అసలు ఆమెను చూస్తే ఎలా ఉంటుంది మనకు? ఈమెన అవధూతన, టోపీ అమ్మనా అని చెప్పని అనుకుంటాం. అంటే దేని మీద ఏమీ ఉండదు. అంతఃకరణ సాధకుడు ఆత్మస్థితి ధ్యాన జనితమైన సాత్విక ఆనందంను పొందును. అంటే ఎప్పుడైతే ఈ స్థితిలో ఉంటాడో అంతఃకరణంలో మొత్తం పరమాత్మతోనే ఉంటూ పరమాత్మతోనే అనుభవిస్తూ ఆ తదాత్మ స్థితిలో ఉంటాడో అతనికి అక్షయ ఆనందం అనుభవించును. ధ్యాన యోగమందు అభిన్న భవస్థితుడై అక్షయ ఆనందంను అనుభవించును అని చెప్తున్నాం ఇక్కడ. అంటే బయట విషయాలు అవసరం లేదు. ఇంకా మనకు వస్తున్నాయా అంటే ఇంకా మన లోపల ప్రాపంచికమైన విషయాల పట్ల ఆసక్తి ఉంది. దాన్ని ఏం చేయాలి? అనాసక్తిగా మార్చుకోవాలి. వచ్చిందబ్బా, ఈ రోజు వచ్చింది, ఫుడ్ ఉంది, తింటే తిందాం, లేకపోతే లేదు. ఈరోజు ఊరు వెళ్ళాలి, వీలు కాలే, పర్వాలే ఉండని, అంటే అనాసక్తితో ఉండడం. అలాగని మొత్తంగా ఉండడం కాదు, వాటి మీద కోరిక లేకుండా ఉండడం. అది పూర్తయినప్పుడే మన లోపల ఈ అంతఃకరణం శుద్ధి అవుతుంది. అంతఃకరణం ఇంకా శుద్ధి అవ్వట్లేదు అనంటే బుద్ధి పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది. బుద్ధి పనిచేయడం వల్ల మనసు ఎందుకు పనిచేస్తుంది? బుద్ధి కర్మానుసారిని అని అంటారు కదా. ఆ బుద్ధిలో నుంచి మన గత జన్మలై వస్తూ ఉంటాయి. అంటే ఇంకా మన లోపల బయట క్లీన్ కాలి. బయట క్లీన్ కానప్పుడు లోపల ఎక్కడ క్లీన్ అవుతుంది? కాబట్టి బయటి దాని మీద అనాసక్తితో ఉండాలి. ఎప్పుడైతే అనాసక్తితో ఉంటామో ఆ స్థితిని పొందుతాం. అంటే భగవంతుని గురించి, భగవంతుని ప్రాప్తిని ఎలా పొందాలి, పొందినప్పుడు ఏమేమి వస్తాయి అన్నది మొత్తంగా చెప్తూ వచ్చాడు ఈ శ్లోకాలు మొత్తంలో. పొందే మార్గం ఏంటిది, పొందినప్పుడు ఏ స్థితిలో ఉండాలి, అతడు ఎలా జీవిస్తాడు, దేని విషయంలో పట్టించుకోడు, దేని మీద లగ్నం పెట్టి ఉంటాడు మనసును, ఇవన్నీ కూడా డీప్ గా చెప్తున్నాడు. అంతే వివరంగా చెప్తున్నాడు. ఇప్పుడు 22nd. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యాంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. విషయేంద్రియ సంయోగం వలన ఉత్పన్న మగులగు భోగములన్నయు భోగలాలాసులకు సుఖముగా భాషించినను అవి నిస్సందేహంగా దుఃఖహేతువులే, ఆద్యంతములు గలవి అనగా అనినిత్యము. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. ఇక్కడ మెయిన్ ఇదే చూడు, వివేకి వాటి యందు ఆసక్తుడు కాదు. వివేకి అంటే జ్ఞానం ఉన్నవాడు వీటి యందు ఏమి చూడడు. అంటే ఏంటిది? ప్రాపంచిక విషయములందు అనాసక్తితో ఉంటాడు. ఈ భోగాలు, పేర్లు, రాజ్యాలు ఇవన్నీ ఏమి కావు. ఇవన్నీ కూడా ఏంటిది? విషయేంద్రియం అంటే బయట విషయాలు. అంటే వీటిని చూసి మోహించడం అన్నట్టు. ఇప్పుడు మనకు ఒక కారు కనిపించింది అనుకో, అబ్బా నాకు కూడా ఇలాంటి కారు ఉంటే బాగుండు. ఓ బిల్డింగ్ కనిపించిందా, లేదా ఒక శారీ కనిపించింది, అరే నేను కూడా ఇలాంటి శారీ తెచ్చుకుంటే బాగుండు అని. అంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, వీటి యందు ఏమీ ఉండదు. అప్పుడు ఏమనుకోవాలి తెలుసా? వానికి 20 లక్షల కారు ఉంది,
నాకు 40,000 బైక్ ఉంది. ఓకే. లేదా 5 లక్షల కారు ఉంది. ఓకే. ఆమె 20,000 చీర కట్టింది. నేను 2,000 చీర కట్టుకున్నాను. అంటే ఇవన్నీ మనకు మనమే బయట దాని మీద ఆసక్తిని పోగొట్టుకోవాలి. అలాగని చెప్పని బికారులలాగా ఉండడం, జీవించడం కాదు. మనం వచ్చింది సంసారంలో నిర్వాణము. కాబట్టి వీటి యందు కోరిక ఉండకూడదు. అంటే ఇక్కడికొచ్చినాక ఈ కోరికలన్నీ పెరిగాయి. పక్కలోని చూసి కాల్చుకోవడం. ఫస్ట్ పక్కలోని చూసుకొని కాల్చడం స్టాప్ చేశామనుకో హ్యాపీగా ఉంటాం. అంతే కదా! పక్కలోని చూసి కాల్చుకోకపోతే మనకెందుకొస్తాయి? పైన నిర్ణయించుకొని వచ్చాము. ఎలాంటి భర్త గావాలి? అనారోగ్యం ఎలా తెచ్చుకోవాలి? డబ్బు ఎలా తెచ్చుకోవాలి? బంధువులను ఎలా తెచ్చుకోవాలి? పిల్లల్ని ఎలా తెచ్చుకోవాలని. ఎక్కడ కాల్చుకుంటున్నాం? పక్కలోని కంపేర్ చేసుకునే కదా! అంటే పక్కలోని చూసి కాల్చుకోవడం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో ఆటోమేటిక్‌గా మన విషయం వీటి యందు ఉండదు. అంటే అంతకే అసంతృప్తి ఉండకూడదు. నిరాశ గూడా ఉండకూడదు. అదంతా ఇంకా కంప్లీట్‌గా అజ్ఞానం. అందుకనే చెప్పాడు. వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. అంటే వివేకంతో బుద్ధిని ఉపయోగించి పనిచేసేవాడు, బుద్ధిని ఉంటూ ఎలా జీవించాలని అర్థమైన వాడు, మనసుని ఇంద్రియాలను కంట్రోల్‌లో పెట్టుకున్నవాడు వివేకి. ఆసక్తి ఉండడు. అంటే ఇవన్నీ ఇంకా మనకొస్తున్నాయి చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా వస్తాయి. రామనట్లేదు. అంటే అప్పుడు ఓహో! నేనింకా దీని మీదనే ఉన్నానా? ఇది క్లియర్ చేసుకుంటాను. అయ్యో! ఇంత తెలుసుకొని నేను దీంట్లోనే ఉన్నానని బాధపడకూడదు ఏ రోజు కూడా. అంటే తెలిసింది. తెలియని వాడు ఎంతో బాధపడుతున్నాడో మనకర్థమయింది. అర్థమైనప్పుడు ఏం చేయాలి? ఓకే. నేను పలానా దాంట్లో ఉన్నానా? దీన్ని నేను తీసేసుకుంటాను. అనాసక్తితో ఉంటాను. తృప్తిగా ఉంటాను. పైన మొత్తంగా ఒక ప్రింట్ తీసుకున్నాను. ఒక బుక్‌లెట్ చేసుకొనొచ్చాను. ఎలా ఉండాలని నా చిట్టా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు. దానిలో భాగంగానే నా జీవితం నడుస్తుంది కదా! ఇంక ఎందుకు అని దాని పట్ల అనాసక్తితో ఉంటూ అసలైన లోపల ఉన్న దాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియ. ఆటోమేటిక్‌గా ఇవి చేసుకుంటూ పోతే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఎప్పుడో మనకు ఆనందం దొరుకుతుందనేది లేదు. ఈ నిమిషం నుంచే ఆనందం పొందుతాం. అంటే ఎప్పుడైతే ఆ జ్ఞానం అన్నది అర్థమై లోపల చిగురించిందనుకోండి, బాధ బోతుంది. దుఃఖం బోతుంది. అంతవరకు పొగలా కమ్ముకున్న అజ్ఞానం తెరదీసుకొని పరమాత్మ అంటే ఇలా ఉంటాడా? పరమాత్మ ఇలా జీవిస్తాడా? పరమాత్మ అందరి పట్ల ఇలా ఉంటాడా? తిట్టిన వాడి పట్ల కూడా పరమాత్మ అలానే ఉన్నాడుగా. పొగిడే వాని పట్ల కూడా పరమాత్మ అలానే ఉన్నాడు కదా! ఇది ఆహ్, నాకు 2, 3 సంఘటనలు ఇది చదువుతున్నప్పుడు నాకు లైవ్‌లో జరిగిన సంఘటనలే జరిగాయి. అయితే నేను హైదరాబాద్‌కు వెళ్తున్నాను. ఆ క్యాబ్‌లో వెళ్తున్నాను. అయితే దగ్గొచ్చి కఫమొచ్చింది. అయితే ఇంకది అలానే ఉంటే ఇంకా మీద మీదొస్తుంది. దిగాను. లేదు, లేదు, లేదు. దిగాను. దిగి నడుచుకుంటూ పోతుంటే కఫమొస్తుంది. ఉమ్మించాలి. అది అలానే వస్తుంది. ఇంకది ఇట్లా ఉమ్మిచ్చేస్తున్నాను. ఉమ్మిచ్చేస్తున్నప్పుడు ఒక్కసారిగా నా మైండ్‌లో ఏమొచ్చిందంటే పంచభూతాలు గుర్తుకొచ్చాయి. అంటే భూమాత గుర్తుకొచ్చింది ఆ సమయంలో. అంటే మనము ఎక్కడెక్కడనో ఏదేదో వెతుకుతున్నామో, ఇక్కడ మనలోనూ పంచభూతాలున్నాయి. సృష్టి అంతా పంచభూతాలతోనే నడుస్తుంది. పంచభూతాలు ఎవరు? మనకు సినిమాలో చూపిస్తారు గదా! సూర్యదేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, భూమాత అని. అంటే వాళ్ళు కూడా మనలాగానే ఇలానే ఉంటూ, వాళ్ళు ఇంతగా ఇంద్రియాలను ఆధీనంలో పెట్టుకొని, వాళ్ళ కర్తవ్యాన్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారు. భూమాత అంటే ఇప్పుడు భూమాతని ఎన్ని రకాలుగా ఉమ్మిస్తున్నారు, కాలుస్తున్నారు. అంటే ఎంత చేస్తూ ఉన్నా ఎంత సహనంతో ఉంది. పొల్యూషన్ అంటే మనకు గావాల్సింది ఇస్తూనే ఉంది. వాయువు, వాయుదేవుడని మనం అనుకుంటున్నాం గదా! ఇంత పొల్యూషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీ ఇస్తున్నాడు పొల్యూషన్‌లో ఎంతగా ఉంది అంటే నంబర్ 1 ఢిల్లీయే ఉంది అని చెప్పని. అంటే ఎంత చేస్తూ ఉన్నా ఇస్తూనే ఉన్నారు. మళ్ళా మనం ఎంతిస్తున్నాం? మనం కష్టపెడుతున్నా సరే అని నా కర్మ అని అనుకోని ఉంటున్నాం కానీ, ఇంకా వాళ్ళకేమిస్తున్నాం? మన ఇంట్లో వాళ్ళకేమిస్తున్నాం? భగవంతునికేమిస్తున్నాం? పక్కవానికేమిస్తున్నాం? ఎంత అంగీకరించే స్థితిలో ఉంది. కేవలం మనం నేర్చుకునే లెర్నింగ్ అంతా ఈ పంచభూతాల నుంచి నేర్చుకోవచ్చు గదా! అనిపించింది నాకు ఆ నిమిషంలో. ఆకాశం ఎంత పొల్యూట్ అయిపోతుంది? అగ్ని ఎంతవుతుంది? నీరు ఎంతవుతుంది? ఆ! ఎంతగా పొల్యూషన్ చేస్తూ ఉన్నా వాళ్ళ విధి నిర్వహణ ఎలా చేయాలో చేసుకుంటూ ఎళ్ళిపోతున్నారు గదా పంచభూతాలు.
అప్పుడు నేను కళ్ళు మూసుకొని ఒకసారి పంచభూతాల్లో కృతజ్ఞత చెప్పుకున్నాను. అంటే ఎక్కడనో పరమాత్మ దేవుని నుంచి కన్నా ఆ రోజు మన కంటికి కనిపిస్తాయా చైతన్యం? ఇప్పుడు ఏడుంది మన చైతన్యం కనిపిస్తుందా? పరమాత్మ చైతన్యం కనిపిస్తుందా? నీలో ఉన్న చైతన్యం కనిపిస్తుందా అంటే కనిపించట్లేదు. అంటే పంచభూతాలు కూడా మొత్తం విస్తరించింది. అంటే మొత్తం ఉంది, సర్వ జగత్తులో విస్తరించింది. దానికి రూపం ఉందా? గాలికి రూపం ఉందా? భూమికి రూపం ఉందా? జస్ట్ ఇది ఇంతే అని మనకు తెలుస్తుంది. అగ్ని కంటే ఇది మంట అని అన్నది అర్థమవుతుంది. ఆకాశం అంటే ఇలా ఉంటుందని. అంటే మొత్తం చైతన్యం అంతా కంప్లీట్ గా విస్తరించే వేసి ఉంది. మన చైతన్యం కూడా అంతే కదా, పరమాత్మ చైతన్యం నుంచి వచ్చింది కదా, ఇలా ఎక్స్పాండ్ అవ్వాలి కదా అని ఆ నిమిషంలో అనిపించింది నాకు అది. అంటే పంచభూతాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అంటే మనకి ఎంత ఉపయోగం ఇస్తుంది? నీరు ఎంత పొల్యూషన్ అవుతుంది, గాలి ఎంత పొల్యూషన్ అవుతున్నా ఏ రోజన్నా వాయుదేవుడు మన మీద ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? గాలి అందించకుండా ఉంటున్నాడా? స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందిస్తున్నాడు చెట్లను. అంటే అంతా బాగుంది, మనమే బాలేం. నాకు అది అర్థమైంది. అంటే మనలోనే లోపం ఉంది. ఇప్పుడు 23వ శ్లోకం. शक्नोति हैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् स युक्तः स सुखी नरः. ఈ శరీరంను విడవక ముందే అనగా జీవించి ఉండగానే కామ క్రోధాదులు ఉద్వేగములను అదుపులో నుంచుకోగలగల సాధకుడే నిజమైన సుఖి యోగి. ఎక్కడుందబ్బా సుఖము, యోగము ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. ఎక్కడ? ఈ శరీరం విడవక ముందే, అంటే మరణించక ముందే, జీవించి ఉండగానే ఈ కామము, క్రోధము, ఉద్వేగము ఇవన్నిటిని అదుపులో ఉంచుకోవాలి. ఎవరబ్బా అసలైన యోగి సుఖి అంటే ఇతని. అంటే ఎక్కడున్నాయి? ఏ భోగంలోనూ లేవు, ఏ మెప్పులోనూ లేవు. ఈరోజు ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మంచిగా నవ్వి మాట్లాడి చెప్పాను అనుకోండి, ఇప్పుడు బాగున్నాను అంటారు. అదే నేను తిట్టి చెప్పాను అనుకోండి, ఈ నిమిషంలోనే మారిపోతుందా? మారిపోదా? అయిపోతుంది. మాడమేంది ఇలా తిట్టేసింది ఏంటిది, పొగిడేసింది అనుకోండి ఇలా ఉంటుంది. కానీ అదుపులో ఉంచుకుంటే ఎప్పుడు కూడా అదే నిజమైనది సాధన. సాధకుడే అంటే ఇలా అదుపులో ఉంచుకున్న వానికి సుఖము యోగం ఎక్కడ ఉంటుంది? డబ్బులోను దేంట్లోనూ ఉండదు. ఇది అశాశ్వతం. శాశ్వతమైన దాని గురించి పట్టుకోమంటుంది. ఇప్పుడు 24వ శ్లోకం. योऽन्तः सुकोऽन्तरा रामः तदान्ताज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति. అంతరాత్మయందే సుఖించువాడను, ఆత్మయందే రమించువాడను, ఆత్మజ్ఞాని అయిన వాడను అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరమాత్మ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణము పొందును. అంటే ఇందాక ఏంటిది? బయటి దాన్ని యోగి కావాలంటే ఏం చెయ్యాలి? శరీరం విడవక ముందే జీవించి ఉండగానే కామ క్రోధులు ఉద్వేగములు అదుపులో ఉంచుకున్నవాడు యోగి సుఖి అన్నాడు కదా. ఎప్పుడైతే బయట దాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడు అంతరాత్మయందే, అంటే ఇప్పుడు ఇవన్నీ కోరికలు ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ బయట తగ్గించేస్తున్నాం మొత్తంగా. కానీ అంతరాత్మయందే సుఖించువాడు అంటే ఏంటిది? ఇక్కడ ఆశ ఏదైనా ఉంటే అనాసక్తితో ఉంటూ ఆత్మలు అనుభవించవచ్చు అని చెప్తున్నాడు. ఏంటిది? అంతరాత్మయందే సుఖించువాడును. ఇప్పుడు మనం డ్రీమ్ వరల్డ్ లో ఉన్నాము, అది అసలైనది కరెక్ట్. మనకు అక్కడ మనకు కావాలనుకుంటే భోగించొచ్చు, సుఖపడొచ్చు అన్నిటినీ. అలాగని నేను కలలో ఉన్నాను కదా ఇక్కడ లేదంటే, ఇక్కడ నీకు ఒక లోపల కోరిక మిగిలిపోయింది, ఇక్కడ నువ్వు దాన్ని తీర్చుకోవట్లేదు, హాస్టల్లో తీర్చుకుంటున్నావు, అది కరెక్టే. అదే మనం కదా, ఇక్కడ తీర్చుకోలేంది అక్కడ తీర్చుకుంటున్నాం. అంటే ఎప్పుడైతే నువ్వు ఇవి కంట్రోల్ అయిపోతూ ఉంటాయో నీకు ఆనందం పొందుతావు. నిజం చెప్పాలంటే ఆ ఆనందాన్ని ఇక్కడ తీసుకొచ్చుకోవాలి. ఓకే అని. ఇంకొకటి ఏంటిది? అంతరాత్మ ఎందు సుఖించువాడును, ఆత్మ ఎందే రమించువాడును, ఆత్మ జ్ఞాని అయిన వాడు సాంఖ్య యోగి. ఆత్మ ఎందే రమించువాడు అనంటే ఏంటిదంటే
బాహ్య విషయాలు, భోగములు, వీటి యందు అస్తిత్వ బుద్ధి, సుఖబుద్ధి, ఈ ఆసక్తి ఏమి ఉండదు. అతడు ఎలా ఉంటాడు? ఆత్మయందే రమించడము అంటే బయట విషయ శక్తులు అంటే భోగాలు వీటి యందు ఏమి పట్టించకుండా ఆత్మలో ఉన్న పరమాత్మ అంటే చైతన్యంతో రమించడము అంటే ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడము. పరమాత్మ ఎలా ఉంటాడు అంటే ఆ స్థితి ఎప్పుడైతే మనం పొందుతూ ఉంటామో అదే ఆత్మయందు రమించువాడు. ఆత్మయందు రమించువాడు యోగి అని అన్నాడు. అంటే అక్కడిదక్కడనే వదిలేసి రావాలి ఆత్మ ప్రపంచంలోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఆస్వాదిస్తూ ఓకే అని. ఇది శాశ్వతం కాదు, శరీరంతో ఉండి చేసింది. అదే అసలైనది. ఆత్మలో ఉన్నదే అసలైనది. హాస్టల్ వరల్డ్‌లో ఆత్మలో ఉండేదే కరెక్ట్. కాబట్టి ఎప్పుడు కూడా మనం శరీరంలోనే ఉంటూ ఆత్మగా జీవిస్తూ ఆ పరమాత్మ తత్వాన్ని ఆ ఆనందాన్ని నిరంతరము రమిస్తూ ఉండేవాడు. అలాంటి వారే బ్రహ్మ నిర్వాణం పొందుదురు. అంటే ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటాడు, జీవిస్తాడు. చెప్పుకున్నాం కదా, జీవాత్మ ఆత్మ ఒకటిగా ఆలోచించాలి, ఒకటిగా ఉండాలి, ఒకటిగా జీవించినప్పుడు ఆ పరమాత్మ జ్ఞానం అనుకోండి మొత్తంగా ఒకటి ఒకటి అర్థమవుతుంది. ఆ స్థితి వస్తుంది. పరమాత్మ ఎప్పుడు కూడా నిత్యానందంగా ఉంటాడు కదా, ఏది ఉండదు. అలాంటి స్థితే మనకు వస్తుంది. అదే బ్రహ్మ నిర్మాణం పొందును. అంటే ఏంటిది? బ్రహ్మ అంటే ఏంటిది? అందరిలో ఉన్నది బ్రహ్మ. ఇప్పుడు మరణం అన్నది ఉంటుందా? దేనికి ఉంటుంది? శరీరానికే ఉంటుంది. ఆత్మకు ఉండదు కదా, తెలుసుకుంటాడు కదా, అయిపోయింది. అది బ్రహ్మ నిర్వాణము పొందును. అంటే ఇక నాకు మరణమే లేదు. మరణం ఎక్కడుంది? ఆత్మకు మరణమే లేదు కదా అన్న జ్ఞానాన్ని పొందడమే బ్రహ్మ నిర్వాణము. 25వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతాహితే రతాః. పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయాలు నివృత్తిని సాధించిన వారును, సర్వ ప్రాణుల హితమును గోరువారును, నిక్షల స్థితిలో మనసును పరమాత్మయందు లగ్నము చేసిన వారు అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణము పొందుదురు. అంటే ఏంటిది? ఎప్పుడైతే పాపరహితులు పాపాలు చెయ్యరు, అంటే ఎటువంటి పాపాలు ఉండవు, కర్మలు చేస్తాడు కానీ దాని ఎఫెక్ట్ వాళ్ళకు కల్పించదు. తర్వాత జ్ఞాన ప్రభావంతో అంటే జ్ఞానాన్ని మొత్తంగా తెలుసుకుంటాడు. అందుకే సమస్త సంశయాల నివృత్తిని సాధించిన వాళ్ళు. ఇంకా సమస్త సంశయాలు అంటే వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు, ఏముండవు, అన్ని అర్థమైపోతుంటాయి. ఆ తత్వము ఆ జ్ఞానం అనేది అర్థమవుతుంటాయి. అలాగే సర్వ ప్రాణుల హితమును గోరువారును అంటే అందరి సర్వ ప్రాణులు హితము అంటే మంచిని కోరేవారు. తర్వాత నిక్షల స్థితిలో మనసును అంటే నిక్షలంగా ఉంటాడు. అంటే ఏంటిది? బయట లోపల. ఫస్ట్ లోపల నిక్షలత్వం కావాలి. లోపల నిక్షలత్వం కావాలంటే ఏంటిది? వాయు ప్రసారం లేని చోట దీపము వలె ఉండవలెను అన్న విధంగా ఉండాలి. పరమాత్మ యందు లగ్నం చేసిన వాడు. బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణము పొందుతురు. అంటే ఏంటిది బ్రహ్మ నిర్వాణము? బ్రహ్మ అంటే ఋషి అంటే ఇది ఏంటిది అంటే బ్రహ్మ యొక్క యథార్థ తత్వజ్ఞానము ఎరిగిన వారును బ్రహ్మవేత్తలు అంటారు. అంటే యథార్థ జ్ఞానం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇందాక, పరమాత్మ ఎవరు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, అందరి పట్ల ఎలా ఉంటాడు అన్నది. దాన్ని బ్రహ్మ నిర్వాణం పొందుదు. ఆ బ్రహ్మవేత్తలు అంటే ఎవరైతే ఇది చేస్తూ ఉన్నారో ఈ ప్రాసెస్ లో బ్రహ్మ నిర్వాణం పొందుతారు. అడిగాడు కదా అర్జునుడు, నాకు ముక్తి దొరుకుతుందా, మోక్షం ఉంటుందా, ఏంటిది అని. ఆ దానికి ఇవన్నీ క్లారిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు 26వ శ్లోకం. కామ క్రోధాభిముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామ క్రోధ రహితులను
చిత్తవృత్తులను జయించిన వారను అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పదార్థమే గోచరించును. ఇదొక్కటి చిన్న స్టోరీతో చెప్పేసుకుందాం. ఒకసారి కృష్ణుడు అడుగుతాడు ధర్మరాజును. కృష్ణుడు అడుగుతారా అంత ఐడియా లేదు నాకు. ధర్మరాజును దుర్యోధనులు అందరూ రాజ్యంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు ఒకసారి చూసిరా అని చెప్పి చెప్తాడు. ధర్మరాజు పోతాడు, చూస్తాడు, ప్రజలందరూ చక్కగా బాగున్నారు, చాలా బాగున్నారు అని చెప్తాడు. మళ్ళా దుర్యోధనుడు వెళ్తాడు, ఏంటిది ఎవ్వరు సరిగ్గా లేరు, అందరు అహంకారంతో ఉన్నాడు అంటాడు. మళ్ళా ఒకేసారి ఇద్దరు చూసొచ్చారు రాజ్యంలోని ప్రజలను అందరినీ. చూసొచ్చినప్పుడు చూసే దృష్టి ఎలా ఉంది, ధర్మరాజు దృష్టి ఎలా ఉంది, చక్కగా ఉంది. అంటే ఏ దృష్టితో చూస్తున్నాడు, సమభావంతో చూస్తున్నాడు. ఆయన మంచిగా ఉన్నాడు కాబట్టి అందరిలోనూ మంచిగా అనిపించింది. దుర్యోధనునికి ఎలా ఉంది, అహంకారంతోనూ ఉన్నాడు, కుళ్ళు కుతతో ఉన్నాడు. అప్పుడు ఏం కనిపిస్తుంది, చెడ్డవాడిగా కనిపించింది. అంటే లోపల అంతఃకరణం శుద్ధిగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ మంచి కనిపిస్తుంది. లోపల అంతఃకరణం అశుద్ధంగా ఉన్నప్పుడు ప్రతి వాడిలోనూ చెడు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ మనం నేర్చుకోవాల్సింది ఇదే. అంటే ఏంటిది, కామక్రోధ రహితులను చిత్రవృత్తులు జయించిన వారు ఎలా ఉంటాడంటే ధర్మరాజులా ఉంటాడు. అంటే ఎలా చూశాడు, మంచి దృష్టితో చూశాడు, అంతా మంచిగా కనిపించింది. చెడు చూశావా, చెడు కనిపిస్తుంది. అందుకే పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మనే గోచరించును. అంటే అందరూ వాడు చెడ్డోడున్నా, వాడు తప్పు చేస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా అది తప్పే, కానీ అతడు అజ్ఞానంతో చేస్తున్నాడు, తెలియంతనంతో చేస్తున్నాడు, కోరికలతో చేస్తున్నాడు అన్న ఒక దాంతో వాళ్ళు గమనిస్తూ మంచినే చూస్తాడు. అంటే చెడ్డవాడిలోనూ కూడా మంచి అన్నది ఉంటుంది కదా, ఆ మంచినే చూస్తాడు. అలాంటిదే ఆ శాంత పరబ్రహ్మ పరమాత్మనే గోచరించును. అంటే అందరిలో కూడా ఆ పరమాత్మనే కనిపిస్తూ ఉంటాడని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు 27, 28. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని ప్రాలదూరవలెను. దృష్టిని భ్రూమధ్యమం నందు స్థిరముగా ఉంచవలెను. నాసిక ఎందు ప్రసరించుచున్న పాన వాయువులను సమస్థితిలో నడపవలెను. ఈ ప్రక్రియల ప్రభావంన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశంలోకి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛా భయ క్రోధరహితుడై సదా ముక్తుడగుదుడు. అంటే ఏంటిది అంటే ధ్యానం చేసుకోమని చెప్తున్నాడు. మొత్తంగా ఏంటిది, మనం ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటామో, ఎప్పుడైతే మన శ్వాస నిజంగా చెప్పాలంటే ధ్యానం అంటే పూర్తి ఎరకతో మన లోపల నుంచి వచ్చే శ్వాస అంటే ఉచ్ఛ్వాసను నిశ్వాసను పూర్తి ఎరకతో మనం గమనిస్తూ 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 ఉంటాము. మనసు తొందరగా నిశ్చలం అవుతుంది. నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు శూన్యమవుతుంది. అక్కడనే మనకు ఆ పరమాత్మ అంటే ఇది, మనం పరమాత్మ నుంచి ఎలా వచ్చాము, అంతా శూన్యమే, ఇంకా ఏమీ లేని స్థితిని మనం పొందుతాము. అది ఎప్పుడైతే ఆ స్థితిని మనం పొందుతామో బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఆ ఒక్కసారి ఆ స్థితి అర్థమయ్యి ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని మనకు ఆ తత్వం అర్థమైపోతుంది. అంతే నిశ్చలంగా, అంతే ప్రశాంతతో ఇక్కడ జీవించడం నేర్చుకుంటాం. అంటే ధ్యానం అంటే ఏంటిది,
కూర్చున్నప్పుడు ఎంత నిశ్చలంగా కూర్చున్నామో, ఎంత ప్రశాంతంగా కూర్చున్నామో, శ్వాస అన్న ఒక దాన్ని ధ్యాస పెట్టాము. ఏదో ఒక ధ్యాస ఉండాలి. శ్వాస ఆ నిమిషాందే, మళ్ళీ నిమిషంలో ఉండదు. ఇంకా మిగతా దేని మీద పెట్టినా ఉంటుంది. అంతే నిశ్చలంగా మనం జీవించడం నేర్చుకోవాలి. అంతే ఎమోషన్ కంట్రోల్ అవ్వడము బయటికి వచ్చినాక వస్తుంది. అక్కడ ఏది లేకుండా ఎంత నిశ్చలంగా ప్రశాంతంగా ఉండగలుగుతామో లేచిన తర్వాత కూడా అలానే ఉండడం అవుతుంది. ఎప్పుడైతే అది ఉంటుందో నువ్వు ఇచ్చ, భయ, క్రోధ రహితుడవే సదా ముక్తుడు అవుతావు. అంటే మెయిన్ గా ఈ 3 గుణాలే మనకు లేస్తుంది. ఈ 3 గుణాలలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం, అంటే సాత్విక గుణం ఏదైతే ఉందో సాత్విక గుణం బెటర్ కదా అనుకుంటాం ఈ 2 గుణాల కంటే. కానీ ఇది కూడా మనకు డేంజరే. ఎందుకంటే అహం వచ్చేస్తుంది, నేను అన్నది. సత్వగుణం మంచిదే, ఈ రెండింటిని తీసి ఒక వేలో వెళ్తూ ఉంటాడు. కానీ మనకు తెలియని ఒక అహంకారం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిని మనం బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి. అంటే ఏం కావాలంటే ధ్యానమే. చూడండి, కావాలంటే ఫస్ట్ ఏదైనా మనకు టెన్షన్ వచ్చినా, బాధ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. ధ్యానంలోకి లేచిన తర్వాత కొన్ని గంటల పాటు తేడా మనకు వేడిగా ఉంటుందంటే మనది కంట్రోల్కి వస్తుంది, మన మనసు కంట్రోల్కి వస్తుంది, బుద్ధి కంట్రోల్కి వస్తుంది, స్థిమితం అవుతుంది. అయినా కొంతమందికి ఏంటిది, ఆలోచనలు వస్తూ వస్తూ ఉంటాయి. కానీ ఏదో ఒక స్థితిలో 1 నిమిషం పాటైనా శూన్యంలోకి వస్తాం. గంటలో 1 నిమిషం పాటైనా శూన్య స్థితిని పొందుతాం. ఆ 1 నిమిషం శూన్య స్థితి మనకు ఒక బూస్టప్ లా ఉంటుంది. అంటే ఏంటిది, మనం కంట్రోల్ కావాలంటే ధ్యానం చేయమని చెప్తున్నారు. లాస్ట్ శ్లోకం. భోక్తారం యజ్ఞతపాసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భగవంతుడు యజ్ఞములకు, తపస్సులకు భోక్త, సమస్త లోకములకు లోకేశ్వరుడును అధిపతి, సమస్త ప్రాణులకు అతీతుడు అనగా అవ్యజ్య దయాళుడు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. అంటే ఏంటిది, ఆయన భోక్త. ఇంతాక చెప్పుకున్నాం కదా, యజ్ఞాలు, తపస్సులు, వేదాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆయన్నే పెట్టాడు. ఎందుకంటే రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల అనుభవం కోసం పంపించాడు కదా భూమి మీదకి. ఎన్నో క్యారెక్టర్ కావాలి. ఒక సినిమా తీయాలంటే ఎన్ని క్యారెక్టర్లు ఉండాలి మనకు. ఆ హీరో హీరోయిన్ ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి, అత్తమామలు ఉండాలి, భర్త ఉండాలి, లవ్వర్స్ ఉండాలి, తోబుట్టువులు ఉండాలి, కమిడియన్స్ ఉండాలి, పక్కన ఇంటి పక్కల మనుషులు ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి. అప్పుడే కదా 3 గంటల సినిమాని చూసొస్తాం. అవునా లేదా? హ్యాపీగా ఎంజాయ్ చేసొస్తాం. దాంట్లో ఏది లోకం ఉన్నా ఏదో ఒక ఫీల్ ఉండదు మనకు. కాబట్టి ఇవన్నిటికీ ఎవరు అధిపతి అంటే భగవంతుడే. అందుకే సమస్త లోకములకు లోకేశ్వరుడుగా అధిపతి. తర్వాత సమస్త ప్రాణులకు అతీయుడు. అంటే ఏంటిది, భగవంతుడు సర్వ ప్రాణులకు ఆత్మ. అంటే ఒక కుక్కకు కానివ్వండి, ఒక కోడికి కానివ్వండి, ఒక చెట్టుకు కానివ్వండి, మనకు కానివ్వండి, ఎవరికి అతీతుడు అంటే భగవంతుడు సర్వ ప్రాణులకు అధినేత. తర్వాత పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వం ఎరిగిన భక్తులకు పరమ శాంతిని పొందుతాడు. ఏముంటాయి అబ్బా భగవంతు లోపలంటే ఇవన్నీ ఉంటాయి. అప్పుడు పరమ శాంతి దొరుకుతుంది. అంటే ఇది మనం అలవర్చుకుంటే అంతే శాంతితో ఉంటాము. ఇవన్నీ ఇంప్లిమెంట్ మనం చేసుకోవాలి. ఇది మాస్టర్స్ కర్మ సన్యాస యోగం. ఇంతసేపు అందరు చక్కగా విన్నారు. అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.